హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీ అందరికీ ఒక కథ చెప్దామని మీ ముందుకొచ్చాను. దేవుడి ముందు కూర్చొని ఏం కథ చెప్తావు అనుకుంటున్నారా? అవునండి. నేను చెప్పే కథ పూర్తిగా వింటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ వరకైతే వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ కథ ఏంటంటే, ఇద్దరు స్నేహితులు కలిసి అడవికెళ్లారు. ఒక 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న పెద్దాయన ఈ ఇద్దరు స్నేహితుల్ని ఇలా అడిగాడు. "అడవి ఎలా ఉంది? మీరు ఏం చూసారు అడవిలో? మీకెలా అనిపించింది?" అని చెప్పి పెద్దాయన అడిగాడు. అలా అడిగినప్పుడు ఇద్దరు స్నేహితులలో ఒకతను ఇలా చెప్పాడనమాట. ఏమని అంటే, "అసలేం బాగోలేదు. అన్నీ ముళ్ళదారులే. ఎక్కడ చూసినా పక్షులు అవి ఇవి చాలా చిరాకనిపించింది" అని చెప్పి ఒకతను చెప్పాడు. అందులోనే ఇంకొక స్నేహితుడు ఏం సమాధానం చెప్పాడు అనంటే, "చాలా బావుందండి అడవి. పక్షులు, పండ్లు, పూలు ప్రతి ఒక్కటి నా మనసుకైతే చాలా ఆనందాన్నిచ్చాయి. వాటిని చూస్తూ ఉంటే అసలు నడక నడిచినట్టు కూడా నాకు తెలియలేదు" అని చెప్పాడనమాట. ఇద్దరు వచ్చింది ఒకటే దారి. ఇద్దరు చూసింది సేమ్. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైందనమాట. ఇంతకీ ఈ కథలో సారాంశం ఏమనుకుంటున్నారు? భగవంతుడు కూడా అంతే. మనం మంచి దృష్టితో చూస్తే భగవంతుడు కనిపిస్తాడు. మన దృష్టి బాలేనప్పుడు భగవంతుడికి మనం ఎంత దగ్గరగా వెళ్ళినా అది బొమ్మ, ఫోటో ఆ దృష్టిలోనే కనిపిస్తుందనమాట. ఇంతకీ కథ మీకెలా అనిపించింది? మీకేం అర్థమైంది కథలో అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.